ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రిబ్బెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. సాధారణంగా బొద్దింకని చూసినా సరే ఆడవాళ్ళు ఎక్కువగా అరుస్తూ ఉంటారు, అంత దూరం పరిగెడుతూ ఉంటారు. ఇంకా బల్లులు, ఎలుకలు వీటి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది పామును చూస్తే ఇంకా సరౌండింగ్స్ కాదు కదా, మైళ్ళు దూరం పరిగెత్తే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. బేసికలీ ఆడవాళ్ళు ఎక్కువగా కొంచెం భయం ఉంటుంది. అది ఇలాంటి కీటకాలను లేదంటే ఇక పాములను ఇలాంటివి చూస్తే ఇంకా భయపడుతూ ఉంటారు. కానీ ఒడిస్సాలో ఒక మహిళ కాటేసిన పామును తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిందట. అసలు హాస్పిటల్కి పామును ఎందుకు తీసుకెళ్ళింది, అసలు కాటేసినటువంటి పాము ఏంటి, దీని గురించి వివరణలోకి వెళ్తే, ఒడిస్సాలో ఉండే ఒక మహిళ సాధారణంగా పని చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు, ఇలా పొలం పనులకు వెళ్తూ ఉన్నప్పుడు ఆవిడ ఒక పాము కాటేసింది. అది కూడా ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనటువంటి పాము. అది కాటేసిన వెంటనే ఏం చేసిందనంటే దాన్ని వదిలేసి అక్కడక్కడ అయ్యో నాకు పాము కరిచింది అని భయపడకుండా వెంటనే అది ఎక్కడుందో దాన్ని పట్టుకొని ఒక డబ్బాలో వేసుకొని హాస్పిటల్కి వెళ్ళింది. ఎందుకంటే విషపూరితమైనటువంటి పామైన ఏదైనప్పటికీ ఏది కరిచిందో తెలిస్తే ట్రీట్మెంట్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అని ఆవిడికి తెలుసు. అందుకనే ఆ డబ్బాలో పామును తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో ఇది నన్ను కాటు వేసింది, ఇంత సమయం పట్టింది, అంటే ఈ టైం వరకు నాకు ఈ గ్యాప్ టైం పట్టింది మీ వరకు రావడానికి, అసలు ఇది ఏం పాము, దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందని అడిగేసరికి డాక్టర్లు సహిత ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సాధారణంగా ఆడవాళ్ళగా నార్మల్గా పాము అంటే ఎవరమైనా భయపడతాం, అలాంటిది ఆడవాళ్ళు ఇంకా ఎక్కువగా భయపడుతుంటారు. కానీ తన ధైర్యాన్ని కూడా డాక్టర్లు మెచ్చుకున్నారు. ఇలాంటి సాహస మహిళలు కూడా ఉన్నారా అన్నట్టుగా ఒడిశాలో ఈవిడ ప్రూవ్ చేసిందని చెప్పొచ్చు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అండ్ దట్ ఇక్కడ మీరు కనిపిస్తూ ఉంది కదా, ఇదే చాలా అంటే ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఇది ఒకటి అనమాట. అది కాటేసిన వెంటనే చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఆవిడ చాలా తెలివిగా కాటేసినటువంటి పామును పట్టుకొని డబ్బాలో పెట్టుకొని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి పెట్టేసరికి వాళ్ళకి అర్థం కాల, అంటే ఇదేంటి పామును తీసుకొచ్చిందని. కానీ ఆవిడ చెప్పిన మాట విన్న తర్వాత వాళ్ళకి షాక్ అయ్యారు. అదే సమయంలో అట్ ఎ టైం వాళ్ళు కొంచెం ఆవిడని అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి నిజంగా అంటే ట్రీట్మెంట్ కోసం ఏం అంత ఫాస్ట్గా అయిపోవాలి అని అనుకుని ఎలాంటి ప్రమాదం జరగకుండా ఇలాంటి జాగ్రత్తలు పడే వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటి ఒక విషయము. సరే, సాధారణంగా పాముల విషయంలో ఏమంటుందంటే అది కాటేసిన వెంటనే నోట్లోంచి నురుగు రావడం, అక్కడికక్కడికి సరైన ట్రీట్మెంట్ అందకపోతే వెంటనే స్పృహ కోల్పోవడం, బాడీ అంతా కూడా విషం పాకడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది ఇంకా విషపూరితం ఎక్కువ ఉన్న పాములు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి లైఫ్ టైం కూడా ఉంటుందా లేదా అనేది కూడా చాలా డౌట్గా ఉంటుంటారు. ఇంకా ఊర్లలో చూసుకుంటే పాములు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంకా వర్షాకాలం వస్తుంది కాబట్టి ఎక్కలేని పుట్టల్లోవి, మొత్తం చెరువుల్లోవి, నదుల్లోవి కూడా బయటకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇంకా వర్షాకాలం రాబోతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామంలో వీళ్ళు పొలం పనికి వెళ్తూ ఉంటే ఈ క్రమంలోనే ఆవిడ్ని పాము కాటేసినట్టు తెలుస్తుంది. అంటే మనం దేనికి హాని చేయందే అది మనల్ని హాని చెయ్యదు అంటూ ఉంటారు. కానీ పాముల విషయంలో అలా కాదు. దాన్ని మనం కదపకపోయినా అటు సైడ్ నుంచి వెళుతున్నా తిరిగి మరి కాటేసే గుణం పాముకుంటుందంట. అందుకని సాధారణంగా శత్రువుల్ని పాములతో పోలుస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో ఇలాంటి ఒక సంఘటన జరగడం, నిజంగా అది మహిళ అంత ధైర్యంగా పామును పట్టుకోవడం అనేది కూడా ఒక గ్రేట్ థింగ్ అనే చెప్పొచ్చు. ఒడిస్సాలోనే చూసుకుంటే ఈ మహిళ చేసినటువంటి పనికి నిజంగా అందరూ కూడా శబాష్ అనేటువంటి ఒక సంఘటన ఇది. పాముల విషయం చూసుకుంటే చాలా వరకు వాటి యొక్క విషం అనేది బాడీలోకి వెళ్ళినప్పుడు అక్కడికక్కడికి స్పృహ కోల్పోవడం, లేదు అంటే బాడీ అంతా గ్రీన్ కలర్ అవడం, నోట్లోంచి నురక రావడం లాంటివి జరుగుతుంటాయి. అలాంటివి జరిగినప్పుడు ఆ ప్రదేశంలో కొంచెం వాటర్తో క్లీన్ చేయడం, అక్కడ పైకి వెళ్లకుండా, విషం పైకి వెళ్లకుండా కట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటే మనం హాస్పిటల్కి వెళ్ళేంత వరకు బాడీలో విషయం మెల్లమెల్లగా వెళ్తూ ఉంటుంది, లేదంటే ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. తద్వారా చాలా వరకు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు ఉంటూ ఉంటాయి. ఇది ఇంకా చూసుకుంటే కాళ్ళ వరకు వెళ్తే ఒక విధంగా, చెయ్యి పైన వేసిన ఒక విధంగా, ఇంకా నుదుటి పైన చూసుకుంటే అక్కడ కానీ కాటేసిందంటే ఇంకా స్పాట్ డెడ్, దానికి మించి కదా ఇంకొకటి అంటే ఇంకో మాట కూడా ఉండదు అనే విధంగా అంటూ ఉంటారు. అలాంటి పాములు, విషపూరితమైన పాములు ఉన్నాయి కాబట్టి
జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఇదే క్రమంలో సో దేన్ని చూసి కూడా భయపడకూడదు. అది పామైనా ఇంకా ఏదేమైనప్పటికీ భయపడడం లాంటివి చేసి ఉన్నామంటే ఈ భయము ఇంకొంచెం ఎక్కువ మన బాడీలో ఉన్నటువంటి ఆ విషయాన్ని త్వరగా పాస్ చేస్తుందంట. సో అది ఒక చాలా మెయిన్ పాయింట్. ఎవరికైనా సరే పాము కాటు వేసింది అనంటే భయపడకుండా అక్కడ కట్టు కట్టడం, అది క్లీన్ చేయడం వాటర్ తోటి, వెంటనే మీ దగ్గర సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉంటావో అక్కడికి వెళ్తే సకాలంలో ట్రీట్మెంట్స్ గనుక అందినట్లయితే ప్రాణాలు బయటపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలాంటి విషయాలు సంఘటనలు చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం. పిల్లల విషయంలో, పెద్దల విషయంలో పాములు అనేది సో ఈ మధ్య కాలంలో సిటీస్ లో కూడా ఇవి ఎక్కువగా సంచరిస్తున్నటువంటి వార్తలు చూస్తూనే ఉన్నాం. సో సకాలంలో ట్రీట్మెంట్ అనేది అందుతూ ఉండాలి. ఇంకా ఒడిస్సా విషయంలో ఈ మహిళ చేసినటువంటి ఏదైతే పని ఉందో, ఈ డబ్బాలో తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో ఆవిడ ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ అంటే ఇది కరిచింది కాబట్టి దీన్ని చూసి ఏ ట్రీట్మెంట్ ఇస్తే నాకు ఫాస్ట్ గా అంటే రికవరీ అవుతానో ఆ పరంగా చేయండి అని చెప్పడం అనేది నిజంగా వాళ్ళకి సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ధైర్యంగా ఉండాలి అనేటువంటి ఒక సీన్ లాగా అక్కడైతే కనిపిస్తూ ఉంది. సో మరి మీకు కూడా ఏదైనా పాములు అంటే భయం అయితే డెఫినెట్ గా ఇవన్నీ ఆదర్శంగా తీసుకోమని చెప్పొచ్చు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఇన్ఫర్మేటివ్ వీడియో అంతవరకు చూస్తూనే వచ్చాను.